అందరికీ నమస్కారం. నేను వియత్నాం దేశంలోని నా త్రాంగ్ అనే ఒక ఊర్లో ఉన్నానండి. గత వీడియో చూసుకుంటే ఇక్కడ హలో షించావ్ గత వీడియో చూసుకుంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పూర్తి వీడియో చూడండి. ఈ వీడియోలో ఇక్కడ ఈ నాత్రాంగ్లో ఫేమస్ అయిన మడ్ బాత్ అని ఒకటి ఉంటుంది, అంటే మట్టితో స్నానం. అది ఎలా చేయాలి, అది ఎక్కడ ఉంటుంది, చేసామా లేదా అనేది ఈ వీడియో. ఇప్పుడైతే ఏమైనా తినాలండి, ఆకలేస్తుంది. పోతే నేనుండే పాత హాస్టల్ అయితే ఖాళీ చేశాను, ఎందుకంటే అది రోజుకి 700 రూపాయలండి. అదే 700 రూపాయలకి 2 రోజులు వచ్చేటట్టుగా ఇంకో హోటల్ బుక్ చేసుకున్నాను. అదే హాస్టల్కి తేడా ఏంటంటే హోటల్లో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ మనకే ఉంటుంది. హాస్టల్లో ఏంటంటే ఒక 10 మంచాలు ఉంటాయండి, 6 మంచాలు, 6 పనుకునేటట్టుగా, లేదంటే 10 మంది లేదంటే 6 పనుకునేటట్టుగా ఉంటుంది. దాన్ని హాస్టల్ అంటారు. మనం అలాంటి హాస్టల్ బుక్ చేసుకున్నాం. నిద్రపోవడానికే కదా అని చెప్పి ఇంకా తీసేసుకున్నాను. చూద్దాం, అది కూడా ఫస్ట్ అక్కడ చెక్ ఇన్ అయిపోవాలి. ఫస్ట్ వెళ్ళి మనం ఏమైనా ఫుడ్ తినేసేసి అక్కడ దాంట్లో చెక్ ఇన్ అయిపోయి అక్కడ నుంచి ఆ మడ్ బాత్ ఎక్కడ ఏంటి కనుక్కునేది వెళ్ళేసి వచ్చేద్దాం. ఇప్పుడు నేను ఫుడ్ తక్కువ రేట్లో తినాలండి. ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ వీళ్ళ దగ్గర ఉంటుంది, కానీ ఫుడ్డు బ్రెడ్ ఇట్లాంటివి అయ్యే ఉంటాయి అన్నమాట. మనకి వేడివేడిగా వండిచ్చే ఫుడ్లు మాత్రం ఈ వియత్నాంలో సర్కిల్ కే అనే దాంట్లోనే దొరుకుతాయండి. ఆ సర్కిల్ కే ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు థాయిలాండ్లో 7-Eleven ఎలాగో ఇక్కడ సర్కిల్ కే అలాగా. వచ్చేసాము సర్కిల్ కే దగ్గరికి. ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే అండి, అట్లీస్ట్ కూర్చొని తినడానికి ఫెసిలిటీ ఉంటుంది. చాలా వాటికి లోపల లేదంటే పై స్టైర్లో ఉంటే ఇక్కడ అలా లేదు కాబట్టి బయట పెట్టేశారు. ఇక్కడ కూర్చొని తినేసేయచ్చు, మనం కొనుక్కొచ్చుకోం లోపల. ఇంకా ఇది మొత్తం ఫుడ్ కౌంటరే, మెయిన్ అంతా ఫుడ్డే. ఇది ఒక ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో ఏంటంటే వాళ్ళకి చూపిస్తాను నాకు ఏ ఐటెం కావాలి ఏంటి అనేది. ఇది వచ్చేసి ఫిష్ అన్నమాట, చేప, కొంచెం బాగుంటుంది. హలో షించావ్, కెన్ ఐ గెట్ దిస్? దిస్ 2 ఇక్కడ మామూలు కోడిగుడ్లు ఉంటాయండి. కోడిగుడ్లు అయిపోయినాయి, ఉంటాయి కావాలనుకుని వచ్చా. సరే పర్లా, వేరే ఆప్షన్లు ఉంటాయి మనకి. చికెను, చికెన్ ప్రోటీను. ఓకే, ఏం లేదు. ఆ సూప్ ఎందుకు చెప్పేశానంటే కోడిగుడ్లు చూడకుండా చెప్పా. ఆ సూప్లో నంచుకొని కోడిగుడ్లు తినేసే వచ్చాను. వేడి చేస్తారు. ఇది చికెన్ చీజ్ అంట, ఇది కూడా వేసేద్దాం. ఇది ఒకటి, పెరుగు ఒకటి, ఇంకొకటి చికెన్ శాండ్విచ్ అంటే ఇది ఒకటి వేసేద్దాం, చికెన్ శాండ్విచ్. ఇంకొకటి జామ పండు, ఇది కూడా వేసేద్దాం, ఫైబరు. హలో, బిల్ వచ్చేసి మొత్తం 400 అయిందండి. 400 పెట్టినా కానీ అంత ప్రోటీన్ ఫుడ్ కాదు, కోడిగుడ్లే అండి అదైనా కానీ. బట్ పర్లా, ఇంకా సరిపోద్ది. మనం నడవడానికి, మనం పనులు చేయడానికి సరిపడిన ప్రోటీన్ అయితే వస్తుంది. మరి నేను అనుకున్నంత అయితే కాదు. ఇప్పుడు ఇదే ఫుడ్ నేను మొత్తం బయట తినాలంటే ఒక 600-700 ఉంటుందండి. ఎందుకంటే సిటీ సెంటర్లో ఉన్నాం కదా, అన్ని రేట్లు ఎక్కువ, టూరిస్టులు అని మనం. ఇంకా సెట్ అండి. త్రా హోవా దలాత్ హౌస్. ఫోన్లో గూగుల్ మ్యాప్ కరెక్ట్గానే తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. పోతే ఈ ఊర్లో బాగా రష్యా వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం పెట్టేదాన్ని బట్టి వస్తుంది. ఇంకా లాకర్, నో లాకర్. రోజు 360 రూపాయలు తీసుకున్నారండి. అంత బాగున్నట్టు అనిపించట్లా హాస్టల్. శుభ్రంగా కూడా లేదు.
సరే ఏముందిలే, ఇంకా ఇవాళ రేపు కవర్ చేసుకొని ఇంకా ఎల్లుండి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇంకోటి దరిద్రకరణ విషయం ఏంటంటే లాకర్ కూడా లేదు. మన బట్టలు అన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? సరే అక్కడ పెట్టేసి వదిలేసి వెళ్ళినా కానీ కెమెరాలు లేవు, బ్యాగ్ పెట్టి వెళ్ళినా కానీ. వెళ్ళొద్దాం, ఇంకేమైనా పోతే పోయినట్టే. అయితే వీళ్ళే ఒక మడ్ బాత్ లొకేషన్ పెట్టించారండి. ఇంక వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ, బాయ్. సో ఇప్పుడు ఫస్ట్ నా బట్టలు ఏవైతే ఉన్నాయో అవి నేను లాండ్రీకి ఇచ్చేసేయాలండి. ఒక 2 కిలోల నుంచి 3 కిలోలు ఉంటాయి. మ్యాక్సిమం మనం ఉండే హాస్టల్లోనే వాళ్ళే తీసుకొని మనకి వాళ్ళే ఉతికేసి ఇచ్చేస్తారు. కాకపోతే రేట్ ఎక్కువ తీసుకుంటారు. కానీ మనం వచ్చింది చూసారు కదా ఎలాంటి హాస్టల్లో, వాళ్ళ దగ్గర లేదంటే సర్వీసు. ఈ లాండ్రీ ఎక్కడ ఎతకాలో కూడా అర్థం కావట్లేదండి. ఇంకా వాషింగ్ మిషన్లో అవి చూసి మనకు కనిపెట్టడమే. మొత్తం ఇలా భాషలో రాసి ఉన్నాయి, ఏం అర్థం కావట్లా. విడప్పుడు కుప్పలు లాండ్రీ షాపులు కనపడతాయండి. ఇప్పుడేంటి ఒకటి కనపట్లా. అంటే దీన్ని బట్టి నాకు ఇంకోటి అర్థమైంది, టూరిస్టులు ఎక్కువ ఉండే ఏరియాల్లోనే ఉంటాయి ఈ లాండ్రీలు ఎక్కువ. మనం ఇప్పుడు ఊరవతలకు వచ్చాక హాస్టల్ అదంతా తీసుకొని ఇంకా కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చానండి. 2 కిలోమీటర్ల నిరీక్షణ తర్వాత ఒకటి దొరికిందండి. అంటామ్ లాండ్రీ నాత్రాంగ్. ఒక 2.5 కిలోలు అండి. అంటే 2 కిలోలు లెక్కన వేస్తారేమో. హౌ మచ్? ఓకే, 2 గంటల్లో రమ్మంటున్నారు. వాట్ టైమ్ దిస్ ఈజ్ క్లోజ్? అది కూడా ట్రాన్స్లేటర్ చెప్పాలా, నోటితో చెప్తే సరిపోదు. ఓహో, 7:30 AM. 7:30 AM అంటే ఉదయం పూట కదా, ఇది సాయంత్రం కదా. 7:30 PM యూ మీన్ రైట్? ఓకే షించావు. ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది సందీప్ అన్నం మా ఓడికి ఒక ఫోటో పెడతా. అలాగే మా ఓడికి కరెంట్ లొకేషన్ పెట్టేస్తా. ఒకవేళ నడుచుకుంటానే రావచ్చు ఇక్కడ వరకు మనం అవసరం అయితే. అంటే నా కోసం పెట్టాలి, మా ఓడికి కాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి 2 గంటల టైం ఉంది కదా. ఇక్కడ నుంచి మడ్ బాత్ అన్నారు కదా. ఆ మడ్ బాత్ చేసే ప్లేస్ వచ్చేసి హాట్ మినరల్ స్ప్రింగ్స్ అంట, ఐ రిసార్ట్ నాత్రాంగ్. మనకి గ్రాబ్ బుక్ చేశాను. ఇక్కడ నుంచి 40,000 వియత్నాం డాంగులు పడిందండి. 40,000 వియత్నాం డాంగులు అంటే 145 రూపాయలండి. అన్నట్టు మనకి బట్టలకి ఎంత అడిగారో చెప్పలేదు కదా. బట్టలకి 50,000 అడిగారు. 2.5 కిలోలు సంథింగ్ ఉన్నాయి. అంటే 180 రూపాయలండి మన గ్రాబ్. ఏది ఖచ్చితంగా హెల్మెట్ అయితే ఇస్తారండి వీళ్ళు. ఇంకెంత దూరం అండి బాబు, దాదాపుగా 5-6 కిలోమీటర్లు తీసుకొచ్చేసాడు. సేమ్ మన సైడ్ ఎలా ఉందో అలాగే ఉందండి ఏరియాలో. సిటీ వరకే బాగుంది. చాలామంది బస్సుల్లో కూడా వచ్చారండి. అంటే అంత ఫేమస్ కావాలి ఇది. అదొకటి. నేను మామూలుగా హాస్టల్ వాళ్ళు చెప్పారని కాదు, నేను ChatGPTలోకి వెళ్ళి అడిగాను ఎక్కడ మడ్ బాత్ బాగుండిద్ది అంటే ChatGPT కూడా ఇదే ఇచ్చింది, హాట్ మినరల్ స్ప్రింగ్స్ రిసార్ట్ నాత్రాంగ్ అని. అంటే ఇది ఒకటే అయి ఉంటుంది, లేదంటే ఇదే ఫేమస్ అయి ఉంటుంది. ఇదే మడ్ బాత్. 4 లక్షల వియత్నాం డాంగులు అంటండి. ఇంక మనకి చేసేదానిలా పే చేస్తాం. మీకు చూపించడం కోసమే 4 లక్షలు అంటే 1,453 రూపాయలు. మరి ఇది కూడా ఇక్కడ మెయినే కదా. ఇదిగోండి. టర్న్ లెఫ్ట్, స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఇక్కడ మడ్ బాతుల్లో ఫోటోలు కూడా దిగుతారా? అంటే ఇక్కడ ఫేమస్ స్పాట్ కదా ఇది. టికెట్, టవల్స్ అవన్నీ ఇస్తున్నారు. అబ్బో బాగుంది. ఇట్లా బట్టలే పార్క్ వస్తుందని అనుకోలే. బాగుందండి. మన వాల్యుబుల్ థింగ్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకొని లాక్ చేసుకోవడం. థ్యాంక్ యూ. అంతే అండి, అందరిని అడుక్కుంటూ రావడమే. ఎవ్వడేం చెప్పట్లా. రైట్. మురికి నీళ్ళన్నీ వదిలేరండి. ఇక్కడ టవల్ వేసేసుకోమన్నారు.
వియత్నాం దేశం వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన వాటిల్లో ఈ మడ్ బాత్ కూడా ఒకటే. మురికి నీటి స్నానం. వా మామూలుగా లేదండి. ఇలా 20 నిమిషాలు అయితే దీంట్లో ఉండడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్. స్పీడ్ పెంచేశాడు బాబాయ్. ఇరవై నిమిషాల వరకు మడ్ బాత్లో ఉండొచ్చు అని చెప్పి మనకి టైం అయితే ఇచ్చారండి. 20 minutes. యా. సో 20 నిమిషాలు ఏంటంటే దీంట్లో ఉండడం వల్ల మనకి ఈ ప్రాంతంలో దొరికే మట్టి ఏదైతే ఉందో ఈ నాత్రాంగ్లో దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఏంటండి శరీరానికి. కాబట్టి ఎంతోమంది ఇక్కడికి వచ్చి మడ్ బాత్ అయితే చేస్తారంట. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఒళ్ళు పట్టేసినట్టున్నా కానివ్వండి, దీంట్లోకి వచ్చి మడ్ బాత్ చేస్తే చాలా రిలాక్సేషన్ ఉంటుందంట. మరి అంత రేట్ ఎందుకో. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే దీంట్లో మనం తల ముంచొచ్చా ముంచకూడదా అడగాలి ఎవరు. నేను హలో కెన్ ఐ హెడ్ డౌన్? నో ప్రాబ్లం. ముంచొచ్చా అంట తల కూడా. వెళ్ళిపోదాం. జై బజరంగ బలి. పేరుకే మట్టి అంత మందంగా లేదండి, పలసంగానే ఉంది. నీళ్ళు అయితే గోరువెచ్చంగా ఉన్నాయి. బాగుంది. ఎక్కడ సరిపడిన ఉంది. వా అట్లా దీంట్లో పొనుకొని వాళ్ళు ఇచ్చిన 20 నిమిషాలు అట్లా రిలాక్స్ అయితే బెస్ట్. అటు ఇటు ఊగుతా కదులుతూ ఉంటే ఉపయోగం ఉండదు. సో కాబట్టి కాసేపు అలా రిలాక్స్ అయిపోదాం. తల ఇంకోసారి ముంచుదాం. ఇక్కడ తల ముంచుతుంది నేను ఒకండే, ఎవరు ముంచట్లా. పోతే పక్కన ఒక కొండ అయితే ఉందండి. దీంట్లో మామూలు నీళ్ళే ఉన్నాయి. ఇట్లా తల మీద పోసుకోవడానికి కావాలి. బాగుంది. మామూలు ఇలాంటి వాటి దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏంటంటే కొంచెం స్నానం చేసి వచ్చి మడ్ బాత్లోకి మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తే బెటర్ ఏమో. నేను డైరెక్ట్గా వచ్చేసాను.
ఏదైనా ఇట్లా రిలాక్స్ అయితేనే బాగుంటుంది. ట్వంటీ మినిట్స్ అన్నారండి, నాకు తెలిసి 20 మినిట్స్ అయినట్టుగానే ఉంది చూస్తుంటే. ఇంకా ఎవరు రాలే ఇక్కడికి, వాళ్ళు చెప్పేంత వరకు ఉందాం దీంట్లో ఏముంది. ఈ మడ్ బాత్ వల్ల ఉపయోగాలు మాట్లాడుకుంటే, మడ్ బాత్ అంటే మట్టిలో స్నానం చేయడం కాదండి. ఈ మట్టిలో సహజమైన మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రం చేసి మృదువుగా మారడానికి సహాయపడతాయి. శరీరంలోని అలసట తగ్గించి కండరాలకు రిలాక్సేషన్ ఇస్తాయి. మడ్ బాత్ తర్వాత హాట్ మినరల్ వాటర్లో స్నానం చేస్తే ప్రశాంతంగా ఫ్రెష్గా అనిపిస్తుంది. నాత్రాంగ వస్తే ఈ అనుభవాన్ని ఒక్కసారైనా ట్రై చేయొచ్చు. ఇంకా వెళ్ళిపోదాంలేండి, ఇప్పటికే చాలాసేపు అయింది. ఒక 20 నిమిషాల పైన ఉన్నాం. 20 నిమిషాలు అని చెప్పారు మనకి. ఇంకా వెళ్ళిపోండి, ఇట్లా ఏం చెప్పలా, కానీ బాగుంది. మరి దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయో ఉండవో నాకు తెలీదు. ఇది ఒక అనుభూతి. ఇంకా మడ్ బాత్, నాకు మడ్ బాత్ అంటే బాగా చిక్కగా ఉండాలి కదండి. ఇది పల్చంగా ఉంది అంటే మన స్కిన్ కూడా మట్టితో కవర్ అయిపోవాలి, అలా ఉండాలి. అలా ఉంటే కొంచెం ఏమైనా అనిపించేదేమో, నాకు మామూలుగానే ఉంది. సో ఇంకా మరి పక్కనే ఒక వాటర్ ఫాల్ అయితే అరేంజ్ చేశారు స్నానం చేయడానికి, బాగుంది అది కూడా. పోతే నా వెనకున్న ఆయన ఒక ఆయన ఎవరో అండి, మరి ఇక్కడ లోకల్ ఆయనో లేదా చైనా ఆయనో తెలీదు. ఆయన ఏంటంటే నేను వీడియో చేసుకుంటా ఉంటుంటే గట్టిగా రోగమాక, నాయిస్ చేయమాక అని గట్టిగా అంటే కొంచెం రూడ్గా చెప్పాడు నాతో. నా కోపం వచ్చి ఇంకా అన్న తర్వాత కూడా 2-3 సార్లు ఆయన మాట్లాడాడు. నేను అన్నా నువ్వు కూడా నాయిస్ చేయమాక అన్న, ఇంకంతే సైలెంట్గా ఉన్నాడు. అంటే మన పక్కన చిన్నపిల్లలు చాలామంది, గొడవగా ఉంది ఇక్కడ, వాతావరణం అంతా ఎంజాయబుల్గా ఉంది. నన్ను ఒక్కడిని అనేసరికి నాకేంటంటే ఏమనిపిస్తుంది అంటే మన స్కిన్ ఏమైనా ఇక్కడ మళ్ళీ ఇదేమైనా ఇది ఒక తరఫా రేసిజమా అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంతే, ఎప్పుడు మారుతారో ఏంటో.
ఈ విధంగా ఉంటాయండి ఇంకా మొత్తం. ఇక్కడ చాలా ఉన్నాయండి ఫ్యామిలీ సైజుని బట్టి. ఇప్పుడు నేను వెళ్ళిన దాంట్లోకి అయితే ఒక ఇద్దరు వెళ్ళొచ్చు అనమాట బాత్ టబ్లోకి. బాగా సెట్ చేశారు. వెళ్ళే కొద్ది వస్తూనే ఉంటున్నాయి ఇట్లాంటివి. పోతే ఇది సాయంత్రం 6 గంటల వరకే అంట, 6 దాటితే ఉండదు. ఈ లోపలే వచ్చేసేయాలి, 20 నిమిషాలు కదా, అంటే ఒక 4-4:30కి వస్తే పర్ఫెక్ట్ అండి. మొత్తానికి ఇది ఎక్స్పీరియన్స్ అయిపోయింది. నాకైతే వాస్తవానికి మామూలుగానే ఉంది, అంత గొప్పగా ఏం అనిపించట్లా. కొంచెం పలచటి బురద నీళ్ళతో స్నానం చేసిన అనుభూతి అయితే కలిగింది, అంత గొప్పగా అయితే ఏం లేదు. ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా పెట్టారు. అలాగే ఇక్కడ మనం కనుక ఉదయం పూట వచ్చామంటే సాయంత్రం వరకు మడ్ బాత్ చేసేసి స్విమ్మింగ్ పూల్లో అట్లా ఎంజాయ్ చేయొచ్చు అండి. ఒకరోజు ఈ రిసార్ట్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు మనం కట్టిన డబ్బులకి. మరి అన్ని డబ్బులు పెట్టాక చాలామంది అంతే చేస్తారు, ఉదయం వచ్చి ఆ మడ్ బాత్ ఏదో చేసేసి ఇంకా రిసార్ట్లో చిల్ అవుతూ ఉంటారు. పెద్దవి అండి స్విమ్మింగ్ పూల్ కూడా చూడండి, చాలా పెద్దవి. మీకు మడ్ బాత్ తర్వాత హాట్ మినరల్ వాటర్లో స్నానం చేయాలని చెప్పే కదా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అన్ని మినరల్ వాటర్ పూల్స్ అని అయితే ఉన్నాయండి. బహుశా ఇదే కావాలా, హాట్ మినరల్ వాటర్. ఈ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళగానే వాటర్ అయితే కొంచెం వెచ్చంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి వాటర్ కూడా. ఎప్పటికప్పుడు ప్యూరిఫికేషన్ అదంతా జరుగుతుంది. మొత్తం ఆ దగ్గర క్లోజ్ చేస్తారు, ఇంకా ఈ దగ్గర ఓపెన్ ఉంది. ఇట్స్ ఓకే. ఏం చేయాలంటే సరదా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలండి. అట్లా టౌన్లోకి నడుచుకుంటూ వెళ్ళి ఇంకా అక్కడ నుంచి నేను బుక్ చేసుకుంటా ఏదో ఒకటి, గ్రాబ్ ఏదో ఒకటి. నడుచుకుంటూ వెళ్తుంటే తెలుస్తుందండి మొత్తం అడవే ఇదంతా. రైలు వచ్చే టైంకి వచ్చామండి కరెక్ట్గా. రైలు గేట్ కూడా పడింది. ఇక్కడ నుండి మంచి కవర్ చేయొచ్చు. అరే అలా గేటు రైలు వెళ్ళంగానే వెళ్ళిపోతున్నాయి బండ్లు, అంటే గేట్ ఏం లేదా ఇక్కడ. ట్రాక్లు మన సైడ్తో పోల్చుకుంటే చిన్న సైజ్ అండి. ఓకే, రైల్వే గేట్ అంటే జస్ట్ గాన్లతో అలా ముందరికి వెళ్ళిపోయింది, మళ్ళీ అమ్మండి లాగేస్తారనమాట. బాగుంది, చాలా ఫాస్ట్. స్టేషన్ మాస్టర్ అనుకుంటా ఆవిడే శుభ్రంగా ఉంచుకుంటున్నారు మొత్తం నీట్గా. పేరు ఐ రిసార్ట్ అండి, అక్కడ ఉంది కదా. మనం గూగుల్లో కానీ గ్రాబ్లో కానీ కొట్టేస్తే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఇదేదో వింతంగా ఉందండి. టామ్ మొయ్యి 5,000 అంటే ఒకటే, అంటే చాలా తక్కువ. స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి, కోడిగుడ్డు ప్రాను బాగుంది. దోశ పిండి వేసారు, ప్రాన్ వేసారు, పెట్టేశారు. ఫైల్ ఎగ్ అయితే వేస్తున్నారు దానిపైన. నేను అడిగింది ఒక్కటే అండి, కానీ వాళ్ళు ఆ ఒక్కదానికే ఆ బౌల్లో సూప్ వేసి ఆ దోశ వేసి ఇచ్చారనమాట. నిజంగా సర్వీస్ చాలా బాగుంది. మళ్ళీ ఆకులు కూడా ఇచ్చారు. ఇలా తింటారు కావాలా దోశ. ఫ్రాంక్గా చెప్పాలంటే మన దోశ ఎలా ఉందో అలా ఉందండి. మినప్పిండి దోశ, దాంట్లో రొయ్య. మొత్తానికి నా బట్టలు ఉతికేసింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అయిపోయింది. ఇంకా ఇప్పుడే ఎడిటింగ్ అయితే అయిపోయింది. మనం ఉన్న హాస్టల్లో లైట్లు ఆపేశారు. ఇంకేం చెప్తాం హాస్టల్ గురించి. 2 రోజులు ఎట్లా కొట్లా ఓపిక పట్టేసి ఇంక వెళ్ళిపోవడం బెటరు, వేరే దానికి చేంజ్ అవ్వడం బెటరు.
మరి ఇప్పటివరకు వీడియో చూసారు కదా, ఎక్కడా కూడా నేను ఏంటంటే మ్యూజిక్లు వాడట్లే ఈ మధ్య, ఎందుకంటే మీకు ఒక న్యాచురల్ ఫీల్ కలగడానికి, మీరు వచ్చిన అనుభూతి కలగడానికి. మరి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయొచ్చు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఉంటానండి. నెక్స్ట్ ఈ హాస్టల్లో ఉండి నేను అనుకున్న వీడియో చేయలేనేమో, ఇంకొక 2 రోజులు ఉండాల్సి రావచ్చు ఇక్కడ ఈ నాత్రాంగ్లో. రేపు ఏం చేస్తామో చూద్దాం. బాయ్ బాయ్.